హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత నాని 004 అఫీషియల్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సండే రోజు మినీ వ్లాగు. ఇంకా ఆ రోజు చెల్లె వాళ్ళ కొడుకు వచ్చింది కదా, చిన్నోడు. వాడి అల్లరి, వాడి మాటలకు నిజంగా అసలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లల అల్లరి, వాళ్ళ చిన్న చిన్న మాటలకు మనకి ఏ బాధ, ఎంత బాధ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా అన్నీ మర్చిపోతాం పిల్లలతోనే. ఇంకా పాపనైతే బయట గడిగి ఊడ్చి తుడిచి ఇంకా వీడితోని అల్లరి చేసుకుంటా వాడైతే అందరినీ కొట్టుడే. ఇంకా మా ఆయననైతే అసలు వదిలిపెట్టులేదు, ఆయన దగ్గరనే ఉండు పెద్దాడి పెద్దాడి అని. ఇంకా దోశలు పోసి ఇతనైతే వాడే తిన్నాడు. వాళ్ళ ఇంటికాడ ఉంటే మాత్రం తినిపియాలి, ఇంక ఇక్కడికి వస్తే మాత్రం పెద్దోడైనా వీడైనా ఇంకా వాళ్ళకి వాళ్ళు మంచిగా కొంచెం కూడా పోకుండా నీట్గా తింటారు. వాళ్ళకి వాళ్ళు తినుడు అలవాటు చేయాలి పిల్లలకి. ఎందుకంటే మనం పనులన్నీ చేసుకొనుడు, ఒకరోజు మనకి ఏదన్నా చేత కాకపోయినా కూడా ఇంకా పిల్లలకు తినిపియాలన్నా చేత కాకపోయినా వాళ్ళకి వాళ్ళు తినుడు అలవాటు చేయాలి. అందుకే మనం తినిపియమని కాదు, అదని కాదు, కాకపోతే పిల్లలకు కొంచెం అలవాటు ఉంటే వాళ్ళది వాళ్ళు తింటారు. మనం లేవలేని పరిస్థితి ఉన్న రోజు ఇంకా వాళ్ళు తినలేరు కదా. అందుకే నేను ప్రతిదీ చెప్తున్నా అండి. ఇంకా వాడు చూడండి, మా ఆయనకైతే తినిపిస్తాడు. అదే నాకు పెట్టురా అని పోతే నాకైతే అస్సలు పెట్టలేదు. ఇంకా వాడికి చెర్రన్న మా ఆయనన్న చాలా ఇష్టం. ఇంకా అమ్ములు అక్షయన్ మాత్రం వాడు కొట్టుకుంటూనే ఉంటాడు. మా ఆయన అయితే అందరికీ దోశలు పోసి అందరికైతే పెట్టిండు. మేమైతే టిఫిన్ చేసినాం. ఇంకా సండే కదా చికెన్ తీసుకొస్తానంటే ఇంకా అస్సలకే వద్దన్నాం. ఇంకా మా వాడు చూడండి వీడియో తీస్తా అంటే కటన్ చాటు పెట్టుకొని డ్యాన్స్ చేస్తాడు. నాని స్నానం చేయరా అంటే గంట సేపటి నుంచి సతాయించుతాడు. ఇంకా వీడియో తీస్తేనే వాడు పోతాడని వీడియో తీసినాం మేము. కనబడకుండా డ్యాన్స్ చేసిండు. ఇంకా వాడు స్నానం చేసి వచ్చి బెడ్షీట్లు ఇవన్నీ మార్చి, వాడికి నీట్గా ఉంటేనే ఇష్టం ఇంకా పిల్లలకి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అన్ని వాసన వస్తూనే ఉంటాయి కదా. అందుకే ఇంకా బట్టలు అయితే అస్సలు ఎండట్లేదు, ఈ వర్షం పోవట్లేదు, ఘోరంగా స్మెల్ వస్తుంది ఇల్లంతా. బట్టలన్నీ గాయ ఉన్నాయి. ఎండ కొడితేనేమో ఉడకపోతకు తట్టుకోలేమో, వర్షం కొడితేనేమో ఈ బాధ. చూడండి వాళ్ళని ఎట్లా కొడతాడో, అందరిని కొట్టుకుంటా వాడే ఆటలు చూడండి. అటు ఎక్కుకుంటా, ఇటు దునుక్కుంటా, ఇటు దెబ్బ తాకుతాడు అని నాకు భయం అవుడు, నాకెక్కడ తాకుతాడు అని నేను టెన్షన్ వాడు. చూడు ఎట్లా వేస్తూ ఉన్నాడో పాపం. వాడు పోను పోను అని మస్తు ఏడ్చిండు కొడుకు. ఇంకా పెద్దోనికి జ్వరం వచ్చింది, ఇంకా అత్తమ్మ తీసుకొని పోతా అంటే పాపం మనకి అబద్ధం చెప్పి బయటికి తీసుకుపోతాన్నామని తీసుకొని పోతే ఇంకా చెర్రన్న నేను నీతోనే ఉంటా, నీ దగ్గరికి అత్త అని ఏడ్చిండట కొడుకు. పాపం వాడికి